అందరూ మాట చెప్పండి, వస్తాడా రాలేదా? చెప్పండి, అవకాశం దొరికినప్పుడు చెప్పాలా? మార్చి కదా द्वितीय प्रार्थे श्वेतवराह कल्पे वैवस्वतमन्त्रे कलिंगे प्रथम पादे जम्बूद्वीपे भारतवर्षे भरतखण्डे मेरोः दक्षिण दिग्भागे श्रीशैलस्याग्नेय प्रदेशे कृष्णाकावेर्योर्मध्य प्रदेशे हरिहर ब्राह्मण शरीरो अस्मिन् वर्तमानेन व्यवहारिक चान्द्रमानेन प्रभवादि षष्ठ संवत्सराणां मध्ये मंगलकर श्री क्रोधी नाम संवत्सरे उत्तरायणे शिशिर ऋतौ फाल्गुन मासे कृष्णपक्षे अष्टम्यां शुभदिनौ वासरः वासरस्तु स्थिरवासयुक्तायां शुभनक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण विशिष्टायां शुभदिनौ पारं पौर्णमोतन निर्माण महोत्सवांगत्वेन गृह भूभाण्डात्मद्रव्य स्थल शरीर पदार्थं व्यास प्रोक्तः स्वस्तिः पुण्याः इति ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि हस्तयोः अर्घ्यं समर्पयामि पादयोः पाद्यं समर्पयामि चारिक स्नानं समर्पयामि आरोहिष्ठामयोः स्थानभुज्ये ददातनः महेरणाय शिवः ओं तत्सवितुर्वरे ममर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् सज्जनं दत्तेर्वशुच्यामृतमस्तु अमृतो वस्तनमसि स्वाहा महागणाधिपति देवताभ्यो नमः नानाविध परिमल బావా నువ్వు బాగా మెత్తగానే ఉంది ఇక్కడ పెట్టుకేయలేదు మా పొలం అయితే అక్కడ సౌండ్ వచ్చింది అదే మెత్తంగా ఉంది మూడు పార్లు ఫోటో వీడియో ఓకేనా ఓకేనా అవి రోజువారీ కార్యక్రమాన్ని చేసే ఉపాధి కూలీలకు అలాగే పత్రికా సోదరులకు అలాగే ఈనాటి కార్యక్రమానికి చేసినటువంటి ఎండిఓ గారికి ఎంఆర్ఓ గారికి ఏపీడీ గారికి మండల పార్టీ అధ్యక్షుడు సోదరుడు నాగరాజు గారికి అందరికీ పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఈరోజు ఈ పామ్ పాండ్ యొక్క ముఖ్య ఉద్దేశం మీరందరూ కూడా రైతువారి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు మెట్ట ప్రాంతమైన మన నియోజకవర్గం ఈ రూరల్ నియోజకవర్గాలు అన్నీ కూడా వర్షం 2 రోజులు 3 రోజులు పడిన తర్వాత మనకు నీళ్లు ఎక్కడ కూడా కనిపించని పరిస్థితి. మనం అంతా కూడా మెట్ట ప్రాంత రైతులు. మనం ఈ మెట్ట ప్రాంత రైతులు వర్షం పోయిన తర్వాత మళ్ళా ఇబ్బంది పడకూడదు, రైతులు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ పాండ్స్ కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ప్రభుత్వం. ఎందుకంటున్నామంటే తర్వాత ఆ పొలంలో ఏదైనా చిన్న చిన్న మన మందులు చేయడానికి కానీ అలాగే మన గేదెలు ఏమన్నా వాటిని తాగించుకోవడానికి కానీ ఇంకా రైతుకి రెండో విధంగా ఆదాయ వనరుగా చేపపిల్లల పెంపకం ఇటువంటి కార్యక్రమాలతో రైతులు బాగుపడతారని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ పాండ్స్ కూడా ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు ఉపాధి కూలీలకు కూడా మ్యాండేట్స్ వచ్చే కార్యక్రమం కాబట్టి కంపల్సరీగా ఇది రైతుకి ఎంతో కొంత ఉపయోగపడే కార్యక్రమం. ఎందుకంటున్నారంటే మనం అందరం కూడా మనం రైతులు వాళ్ళ పొలంలో ఎక్కడో 10 ఎకరాలు 5 ఎకరాలు 2 ఎకరాలు ఉంటుంది, కనీసం కిలోమీటర్ 2 కిలోమీటర్లు పోయి నీళ్ళు తెచ్చుకునే పరిస్థితి పాత రోజులు. ఆ పరిస్థితి ఉండకూడదని చెప్పి ఈ కార్యక్రమం చేపట్టారు. రైతు సోదరులందరూ కూడా
అధికారులకు సహకరించాలి. ఏదో వాళ్ళ కోసం కాదు, మన కోసం. అది పామ్ పాయింట్స్ ముఖ్య ఉద్దేశం రైతులకి ఇబ్బంది లేకుండా, రైతులకి ప్రభుత్వమే అమౌంట్ వెచ్చించి ఈ కార్యక్రమం చేపడుతుంది. అందరూ కూడా, రైతు సోదరులందరూ కూడా ఒకసారి ఆలోచించి ఈ కార్యక్రమంలో మన మండలానికి వచ్చిన ఏదైతే శాంక్షన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా కంప్లీట్ చేయించేసి వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి ఈ పామ్ పాయింట్ వల్ల వచ్చే ఉపయోగాలు కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఈ ఉపాధి హామీ గవర్నమెంట్ పెట్టినప్పుడు దీని ముఖ్య ఉద్దేశం మీ అందరికీ కూడా, ఎవరైతే పేద ప్రజలు ఉంటారో వాళ్ళకి సమ్మర్లో పనులు ఉండవు, వాళ్ళని ఉపాధి కల్పించాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈరోజు ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని, మీరందరూ కూడా ఎక్కడా కూడా ఈ ఉపాధి హామీ అంటేనే పేదల కోసం పెట్టిన కార్యక్రమం, ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా పేదవాళ్ళకి సహాయ సహకారాలు అందించాలని చెప్పి గౌరవ అధికారులకు కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ అందరికీ కూడా ఏవైతే గ్రామాల్లో ఉంటాయో పార్టీలకు అతీతంగా ఈ కార్యక్రమం చేస్తూ ఉంటాయి. ఏ పార్టీ ఉన్నా కూడా అందరూ పేదల కోసం పెట్టింది కాబట్టి వీటన్నిటిలో కూడా మీరందరూ కూడా ముమ్మరంగా పాల్గొని ఈ మండలానికి మంచి పేరు, మ్యాండేట్స్ కూడా ఏవైతే మ్యాండేట్స్ ఇస్తారో అవన్నీ పర్ఫెక్ట్గా చేసి మళ్ళా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో కూడా మీరు భాగస్వాములు కావాలని చెప్పి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అధికారులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాము.